పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అంతిమయాత్ర జరిగింది. అసలు ఇంతవరకు జనరల్‌గా మన తెలంగాణ సమాజంలో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఒక పొలిటీషియను లేదంటే ఒక లీడరు అంతిమయాత్ర అంత మంది జనసంద్రంతో జరగడం అసలు ఎక్కడ చూడలేదు. సో, అంత గొప్పగా చేసిర్రు. ఆయనకు అంతమంది అభిమానులు ఉన్నట్టుగా అనిపించింది. సో, ఈ 2 వార్తలైతే మేజర్‌గా కనిపిస్తున్నాయి. చూద్దాం. ఫస్టు ఈరోజు మెయిన్ పేపర్‌లో పెద్ది సుదర్శన్ రెడ్డి గారి గురించి రాయడం జరిగింది. ఒకసారి ఈ వార్తను చూసిన తర్వాత మిగతా వార్తలకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇది నిన్న ఆయనకు సంబంధించిన అంతిమయాత్ర జరుగుతప్పుడు వచ్చిన పబ్లిక్ ఏ స్థాయిలో అంటే ఒక ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఇంత పెద్ద స్థాయిలో ప్రజలు ఆశీర్వదిస్తారు, ఇంత పెద్ద స్థాయిలో ప్రజలు ఆయనను కోరుకుంటారు, ఆయన లేని లోటు ఇంతమందిలో ఉన్నదని చెప్పేసి అసలు జనరల్గా ఊహించడం కూడా ఊహించలేం. అంటే ఒక జనరల్గా ఒక ఎమ్మెల్యే అంటే ఓ 2 లక్షల మందికి ప్రతినిధి, కానీ మరి కోట్ల మందికి ప్రతినిధిగా నిన్న ఆయన అంతిమయాత్ర జరిగినట్టు అనిపించింది. ఒకసారి ఏం రాసి చూడు. పెద్దన్నకు జోహారట, మృత్యువుతో పోరాడి ఓడిన ఉద్యమ నేతట. పెద్ది ఇక లేరని తెలిసి తెలంగాణ దిగ్భ్రాంతి చెందుతుందట. సహచరిని కోల్పోయారన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు. అభిమాన నేత అంతిమ యాత్రకు లక్షలాదిగా తరలి వచ్చిన జనం. కడసారి వీడ్కోల్లో కన్నీటి నదులైన నర్సంపేట వీధులు అని చెప్పేసి అంటారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగినాయి. కేటీఆర్, హరీష్ రావు సహా నేతలు నివాళులు అర్పించారు. వెంట నడిచిన బీఆర్ఎస్ కుటుంబం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అధికారికంగా ఆయన అంత్యక్రియలు జరిగే ప్రయత్నం చేసింది. అంటే ప్రభుత్వం తరపు నుంచి కూడా సహకారం అందించారు. ఆయన ఆరోగ్యం కుదుటపడడానికి కూడా ప్రభుత్వం ప్రయత్నం చేసింది. సో ఆయన అంతిమ యాత్రలో లక్షలాదిగా ప్రజలు నిన్న ఆయన చివరి చూపు చూడడానికి వచ్చారు. సరే, ఏ స్థాయిలో అనిపిస్తుంది అంటే ఒక సీఎం రేంజ్లో లేదంటే ఒక మినిస్టర్ రేంజ్లో ఎవరైనా అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉండి వాళ్ళ ప్రాణాలు కోల్పోతే ఏ రకంగా ప్రజల నుంచి ఆదరణ వస్తుందో, ఏ రకంగా ప్రజల నుంచి ప్రేమ కనిపిస్తుందో ఆ స్థాయిలో ఒక మాజీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి, బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా ఉన్న వ్యక్తి ఆయన చనిపోతే ఈ స్థాయిలో నిన్న అంత్యక్రియలకు జనం తండోపతండాలుగా వచ్చారు. మొత్తం ఆ ఏరియా మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వాళ్ళ భార్య వీడియో కూడా బాగా వైరల్ అవుతుంది, వాళ్ళ కుటుంబానికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. సో ఏది ఏమైనా వారి ఆత్మకు శాంతి కలగాలని మాత్రం ఖచ్చితంగా కోరుకోవాల్సిన అవసరం ఉన్నది. సో ఒక బీఆర్ఎస్కు ఒక బలమైన నాయకుడిని కోల్పోయిన లోటు అయితే కనిపిస్తా ఉంది. ఇప్పుడు వాళ్ళు ఉన్న గడ్డు పరిస్థితులలో బీఆర్ఎస్ ప్రభుత్వం కోల్పోయినప్పటి నుంచి వాళ్ళ పార్టీలో నాయకులు ఒకరి తర్వాత ఒకరు దూరం అవుతా ఉన్నారు. సో అందులో మరొక నాయకుడు దూరం అయ్యాడు. ఇంకోటి కేసీఆర్తో ఉద్యమ సమయం నుంచి కలిసిన నాయకుడు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమం చేసేప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా ఇక ఈయన చరిత్ర చెప్తా ఉంటే తెలంగాణ వచ్చేంత వరకు కూడా, తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు పెళ్లి చేసుకోవాలని చెప్పేసి 42 సంవత్సరాల వయసు వరకు పెళ్లి చేసుకోకుండా ఉన్నాడని చెప్పేసి కూడా తెలంగాణ పైన ఆయనకున్న ప్రేమను ప్రజలు నిన్న మన నుంచి గుర్తు చేసుకుంటారు. సో ఆయన ఈ కార్డియాక్ అరెస్ట్తో చనిపోవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో ఒక బలమైన నాయకుడిని ఇలా బీఆర్ఎస్ పార్టీ కోల్పోవడం సో ఖచ్చితంగా తీరని లోటే. మరి వాళ్ళ కుటుంబంలో తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఎవరైనా రాజకీయాల్లోకి వస్తారా, వాళ్ళ సతీమణి కానీ ఇంకోరైనా చూడాలి. కానీ చాలా అంటే చూడడానికి చాలా బాధ అనిపించింది. అక్కడ వెలిచిన ఫ్లెక్సీలు కావచ్చు, అక్కడ ప్రజల నుంచి వస్తున్న ఆర్తనాదాలు కావచ్చు, ఇవన్నీ అంటే ఒక నాయకుడికి, ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న వ్యక్తికి ఈ స్థాయిలో అంతిమయాత్రకు ప్రజలు వచ్చింది నేను దాదాపుగా చూడలే ఏర్పడ్డ తెలంగాణలో ఈ 10-12 సంవత్సరాల్లో. సో అంటే ప్రజలల్లో ఆయన క్రెడిబిలిటీ ఏంది, ప్రజలల్లో ఆయనకి ఎంత మంచి పేరు ఉన్నదని అర్థమవుతుంది. అంటే ప్రజాక్షేత్రంలో ఎవరైతే రాజకీయ నాయకులు ప్రజలకు వాళ్ళ శక్తికి మించి సేవ చేసే ప్రయత్నం చేస్తారో అలాంటి వాళ్ళకి మాత్రమే ఇలాంటి అరుదైన గౌరవం ప్రజల నుంచి దక్కుతూ ఉంటుంది. సో ఆయన అంతిమయాత్రలో లక్షలాది మంది అసలు రోడ్లు మొత్తం ఇసుక పోస్తే కూడా రాలంత మంది జనాలు కనిపిస్తూ ఉన్నారు. సో అలాంటి ఒక నాయకుడిని నిన్న బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. సో ఆయనకు సంబంధించి అంతిమయాత్రలో పాల్గొన్నారు వాళ్ళ నాయకులు. ఇక్కడ కేటీఆర్ కానీ, జగదీష్ రెడ్డి కానీ, మిగతా నాయకులంతా పాల్గొనే ప్రయత్నం చేశారు. సో తెలంగాణ ఉద్యమకాడట బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చెదరని చిరునవ్వుతో తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. కడదాకా పోరు జెండా ప్రజల ఎజెండాగా బతికారు పెద్ది. ఓరుగల్లు గడ్డపై ఉద్యమ విద్యుత్తును మండించారు. ప్రజల ఆగ్రహాన్ని మానుకోట రాళ్ల వైపు మళ్లించారు. బలిదానం చేసిన యువకుల భౌతిక కాయాలను గుండెకు హత్తుకొని దవాఖానాల చుట్టూ తిరిగిన ఉదయ
కారుడు ఆయన జయశంకరు బియ్యాల నీడలో ఎదిగి కేసీఆర్ చేతిలో సుశిక్షిత సైనికుడిలా తయారయ్యారు. పెద్దసారు చెప్తాడు, పెద్ది చేసి చూపిస్తాడనే పేరు తెచ్చుకున్నాడు. కడదాకా గులాబీ జెండాను పొగరుగా నిలబెట్టిరని చెప్పేసి ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఆయన ప్రస్థానం కావచ్చు, ఉద్యమంలో ఆయన చేసిన పోరాటం గురించి సో బీఆర్ఎస్ పత్రికలో ఇలా బ్యానర్ ఐటమ్గా తీసుకున్నారు. ఇంకా ఎమ్మెల్యేగా పనిచేసింది పట్టుమని 10 ఏళ్ళే, కానీ ప్రజల కోసం ప్రాంతం కోసం జీవితం అంతా నిష్ఠతో నిబద్ధతతో పనిచేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి నిన్న మొన్నటి దాకా అద్దె ఇంట్లోనే బతికిన అభిమాన ధనుడు, కానీ ఆపద వస్తే అర్ధరాత్రి అయినా తనను నమ్మిన వారి కోసం నిలబడ్డారు. అందుకే ఆయనక లేరని తెలిసినప్పుడు ఆఖరి చూపు కోసం అవిసిన గుండెలు పరితపించాయి. లక్షలాదిగా జనం తరలి వచ్చారు. అంతిమయాత్ర పొడవునా కన్నీటి నదులు ఉప్పొంగాయి. పెద్దిని కోల్పోయిన నర్సంపేట పెద్ద కొడుకును కోల్పోయినట్టుగా రోధించింది. ఇది రాజకీయాల్లో చాలా అరుదుగా కనిపించే దృశ్యం. ఆయన జీవితం ధన్యం, ప్రజా జీవితానికి పరమార్థం, జోహార్ పెద్దన్న అని చెప్పేసి సో ఇలా రాసిరు. వాస్తవంగా అయితే నిజంగా ఒక తెలంగాణ రాజకీయాలు మొదలైనప్పటి నుంచి వరకు ఈ 12 సంవత్సరాల చరిత్రలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి వచ్చిన ప్రజల నుంచి వచ్చిన స్పందన, ఆయనకు ఈ స్థాయిలో అంతిమయాత్రలో పాల్గొన్న ప్రజలు ఏ నాయకుడికి దాదాపు చూడలే. సో మరి ఆయన నిజంగా ప్రజల గుండెల్లో ఏ స్థాయిలో ఆయన పనిచేసిండు, ఆయన సర్వీసు ఏ స్థాయిలో ప్రజలకు ఉపయోగపడ్డది, ఎంతగానం ప్రజల గుండెల్లో ఆయనకు స్థానం దక్కిందనడానికి ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తూ ఉంది. సో మరి వారి ఆత్మకు శాంతి కలగాలని బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు మొత్తం కోరుకుంటా ఉన్నారు. సో అది ఒక వార్త.